ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఫర్ అండ్ సిన్స్. ఫర్ మరియు సిన్స్ రెండు సమయం గురించి మాట్లాడడానికి ఉపయోగించబడతాయి, కానీ ప్రత్యేకంగా ఒక చర్య లేదా ఈవెంట్ యొక్క వ్యవధిని చూపించడానికి గాని అవి కొద్దిగా భిన్నమైన మార్గాల్లో ఉపయోగించబడతాయి. అదేంటో ఇప్పుడు చూద్దాము. ఫర్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ద డ్యూరేషన్ ఆఫ్ టైం, అంటే ఒక కాల వ్యవధి గురించి తెలియజేస్తుంది. ఫర్ అనేది ఒక చర్య ఎంతకాలం జరుగుతుందో తెలిపే పదం. ఇంకా చెప్పాలంటే నంబర్ వస్తే ఫర్ వస్తుంది, నేమ్ వస్తే సిన్స్ వస్తుంది. ఇది ఏ విధంగా వస్తుందో తర్వాత చెప్తాను. ఫస్ట్ జనరల్ గా ఉండే స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఫర్ ప్లస్ టైం డ్యూరేషన్ ఈ విధంగా ఉంటుంది. ఇది సెంటెన్స్ ని బట్టి టెన్సెస్ అయితే ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి స్ట్రక్చర్ వేరే ఉంటుంది. అది స్ట్రక్చర్ ఏంటిది, ఆ సెంటెన్స్ తగ్గట్టుగా స్ట్రక్చర్ ఏముంటుంది అనేది చూద్దాము. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఫర్ ప్లస్ టైం డ్యూరేషన్ మాత్రం ఉంటుంది. I have lived here for 5 years. నేను 5 సంవత్సరాలు ఇక్కడ నివసించాను. I have lived here for 5 years. ఇక్కడ ఫర్ వచ్చింది, టైం డ్యూరేషన్ 5 years ఉంది, వర్బ్ వచ్చింది, lived, సబ్జెక్ట్ I. She has been waiting for 10 minutes. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంటుంది. ఏ విధంగా అంటే దీని స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ లేదా హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ ప్లస్ ఫర్ ప్లస్ టైం డ్యూరేషన్. అంటే she has been waiting for 10 minutes. స్ట్రక్చర్ తగ్గట్టుగానే సెంటెన్స్ ఉంది. ఆమె 10 నిమిషాలుగా వేచి ఉంది. They stayed there for 2 weeks. ఇది పాస్ట్ టెన్స్ లో ఉంటుంది. స్టేడ్ అన్నాం కదా, స్టే అనేది వర్బ్ V1 V2 V3 V4 ఈ విధంగా ఉంటాయి కదా, సో ఇది పాస్ట్ టెన్స్ ఉంది. వారు 2 వారాల పాటు అక్కడే ఉన్నారు. తెలుగులో చూసుకున్నా కూడా అక్కడే ఉన్నారు అనేది జరిగిపోయింది కాబట్టి వారు 2 వారాల పాటు అక్కడే ఉన్నారు అనేది పాస్ట్ టెన్స్. ఈ టైం డ్యూరేషన్ సంబంధించి ఏ విధంగా ఉంటాయి, ఎన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాము. సెకండ్స్ అయితే 60 seconds, 30 seconds, 5 seconds, సో ఈ విధంగా ఉంటుంది. మినిట్స్ అయితే 30 minutes, 20 minutes, 10 minutes ఈ విధంగా. మరి అవర్స్ అయితే 2 hours, 3 hours, 5 hours ఈ విధంగా ఉంటుంది. మరి డేస్ అయితే 5 days, 10 days, 20 days ఈ విధంగా ఉంటుంది. అదే సిన్స్ విషయానికి వస్తే ఇందాక చెప్పుకున్నట్లు నేమ్ వస్తుంది అని చెప్పాము కదా, నేమ్ వస్తే సిన్స్ వస్తుందని. సో ఇప్పుడు ఫర్ విషయంలో 5 days అన్నాము, కానీ సిన్స్ విషయంలో ఆ డేస్ కి నేమ్ చెప్పాలి. అంటే మండేనా, సండేనా, ట్యూస్డేనా అని సండే టు మండే డే నేమ్ ఉంటుంది, అప్పుడు సిన్స్ వస్తుంది. ఇది మీరు ఎగ్జాంపుల్స్ చేసేటప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. వీక్స్ విషయానికి వస్తే 2 weeks, 5 weeks, 10 weeks ఈ విధంగా ఉంటుంది. మంత్స్ అంటే ఫర్ వస్తే 6 months, 10 months, 12 months ఈ విధంగా ఉంటుంది. సిన్స్ వస్తే జూన్, జూలై, జనవరి, డిసెంబర్ మంత్ నేమ్ చెప్పాలి. ఎన్ని మంత్స్ కాకుండా ఏ మంత్ చెప్పాలి, అది మంత్ నేమ్ కిందకి వస్తుంది కాబట్టి నేమ్ వస్తే సిన్స్ వస్తుంది. ఇయర్స్ వస్తే 10 years, 20 years, 5 years ఇలా ఇయర్స్ వచ్చినప్పుడు ఫర్ యూజ్ చేయాలి. అండ్ ఇయర్ నేమ్ అంటే 2010, 17, 2020, 2005, 1990 సో ఇలా ఇయర్ ఉంటే సిన్స్ యూజ్ చేయాలి. సెంచరీస్ అంటే 2 centuries, 5 centuries ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు డ్యూరేషన్ ఆఫ్ టైం అంటే ఫర్ కదా, సో ఫర్ 10 minutes కావచ్చు, ఫర్ 8 hours, ఫర్ 5 days, ఫర్ 6 months, ఫర్ 5 years. సో ఈ విధంగా ఫస్ట్ సెకండ్స్ తర్వాత మినిట్స్ తర్వాత ఏముంటాయి అవర్స్ తర్వాత డేస్ తర్వాత వీక్స్ తర్వాత మంత్స్ తర్వాత ఇయర్స్ తర్వాత సెంచరీస్. అంటే సెకండ్స్ నుంచి స్టార్ట్ చేస్తే సెంచరీస్ వరకు ఫర్ వస్తుంది, అది నంబర్ ఉంటే. అండ్ నేమ్ ఉంటే సిన్స్ వస్తుంది. సిన్స్ ది ఎండ్ ఆఫ్ లాస్ట్ సెంచరీ, సిన్స్ ఐ లెఫ్ట్ ఆఫీస్, సిన్స్ ఐ లెఫ్ట్ హోమ్, సిన్స్ ఐ లెఫ్ట్ స్కూల్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే సిన్స్ 9 AM, సిన్స్ 2 PM. డేస్ విషయానికి వస్తే సిన్స్ సండే, సిన్స్ మండే. మంత్ అయితే సిన్స్ జనవరి, సిన్స్ డిసెంబర్, సిన్స్ జూన్. ఇయర్ కి అయితే సిన్స్ 1990, సిన్స్ 2000, సిన్స్ 2020, సిన్స్ 2019 ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. మనం సెకండ్స్ నుండి స్టార్ట్ చేస్తే సెంచరీస్ వరకు ఉంటే ఫర్ వస్తుందని చెప్పాము కదా నంబర్ వచ్చినప్పుడు. ఇప్పుడు వీటికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్. ఇప్పుడు సెకండ్స్, I waited for 30 seconds. నేను 30 సెకండ్లు ఎదురు చూశాను. మినిట్స్, she has been talking for 10 minutes. ఆమె 10 నిమిషాలుగా మాట్లాడుతోంది. she has been talking for 10 minutes. ఆమె 10 నిమిషాలుగా మాట్లాడుతోంది. అవర్స్, they stayed there for 5 hours. వారు అక్కడ 5 గంటల పాటు ఉన్నారు. they stayed there for 5 hours. వారు అక్కడ 5 గంటల పాటు ఉన్నారు. now days, I have been working for 3 days.
నేను ఇక్కడ 3 రోజులుగా పనిచేస్తున్నాను. I have been working for 3 days. నేను ఇక్కడ 3 రోజులుగా పనిచేస్తున్నాను. Weeks. We traveled for 2 weeks. మనం 2 వారాలు ప్రయాణం చేశాము. We traveled for how many weeks? 2 weeks. మనం 2 వారాలు ప్రయాణం చేశాము. Months. He has been living in Mumbai for 6 months. అతను ముంబైలో 6 నెలలుగా నివసిస్తున్నాడు. He has been living in Mumbai for 6 months. అతను ముంబైలో 6 నెలలుగా నివసిస్తున్నాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫర్ 30 సెకండ్స్, ఫర్ 10 మినిట్స్, ఫర్ 5 అవర్స్, 3 డేస్, 2 వీక్స్, 6 మంత్స్, 20 ఇయర్స్ ఈ విధంగా చెప్పాను కదా. ఇందాక చెప్పాను కదా నంబర్ వస్తే ఫర్ వస్తుందని. ఇవే ఆ నంబర్స్. నెక్స్ట్ ఇయర్స్. దే హ్యావ్ బీన్ మ్యారీడ్ ఫర్ 20 ఇయర్స్. వారికి వివాహమై 20 ఏళ్ళు అవుతోంది. దే హ్యావ్ బీన్ మ్యారీడ్ ఫర్ 20 ఇయర్స్. వారికి వివాహమై 20 ఏళ్ళు అవుతుంది. నౌ సెంచరీ. దిస్ సిటీ హ్యాస్ ఎగ్జిస్టెడ్ ఫర్ ఓవర్ ఏ సెంచరీ. ఈ నగరం ఒక శతాబ్దం పైగా ఉంది. దిస్ సిటీ హ్యాస్ ఎగ్జిస్టెడ్ ఫర్ ఓవర్ ఏ సెంచరీ. ఈ నగరం ఒక శతాబ్దం పైగా ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఐ వెయిటెడ్ ఫర్ 30 సెకండ్స్. ఇది పాస్ట్ సింపుల్ టెన్స్, పాస్ట్ టెన్స్ లో ఉంది. నేను 30 సెకండ్లు ఎదురు చూశాను అనేది జరిగిపోయింది. చూస్తున్నాను అనలేదు, చూశాను అని అన్నాడు. సో పాస్ట్ టెన్స్. She has been talking for 10 minutes. Has వచ్చింది, been వచ్చింది, సబ్జెక్ట్ she ఉంది, అండ్ టాక్ ప్లస్ ఇంగ్ ఫామ్, వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్, ఫర్ వచ్చింది ప్లస్ 10 minutes. సో ఈ స్ట్రక్చర్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ పర్ఫెక్ట్ గా ఉంది. సో ఇది ఈ టెన్స్ మనం ఫర్ యూజ్ చేసి సెంటెన్స్ రాసాము. సో ఇదే విధంగా అన్ని పాస్ట్ సింపుల్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ సింపుల్ టెన్స్ ఈ విధంగా అన్ని ఇలానే ఉన్నాయి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. నేను 10 సంవత్సరాలు ఇండియాలో నివసించాను. ఐ లివ్డ్ ఇన్ ఇండియా డాష్ 10 ఇయర్స్. ఇక్కడ 10 ఇయర్స్ అనేది లెటర్స్ లో ఉంది, కానీ 10 ఇయర్స్ అనేది నంబర్ కాబట్టి నంబర్ వస్తే ఫర్ వస్తుంది. ఐ లివ్డ్ ఇన్ ఇండియా ఫర్ 10 ఇయర్స్. ఆమె ఈ కంపెనీలో 10 ఏళ్లుగా పనిచేస్తున్నారు. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ డాష్ 10 ఇయర్స్. ఇది కూడా 10 ఇయర్స్ నంబర్ వచ్చింది కాబట్టి ఫర్ వస్తుంది. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ 10 ఇయర్స్. అతను 3 నెలలుగా హైదరాబాద్ లో ఉంటున్నాడు. హీ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ డాష్ 3 months. ఇక్కడ 3 months అనేది లెటర్స్ లో ఉంది, నంబర్స్ లో లేదు కాబట్టి సిన్స్ వస్తుంది. సిన్స్ ఎందుకు వస్తుంది? ఇది నేమ్ కాదు కదా, ఇది నంబర్. 3 అనేది నంబరే కాబట్టి సిన్స్ రాదు, ఫర్ వస్తుంది. ఎంతమంది ఇక్కడ రాంగ్ అని గెస్ చేశారు? నేను చెప్పింది రాంగ్ అని ఎంతమంది గెస్ చేశారో కామెంట్ చేయండి. నేను చేసే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. హీ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 3 months. నంబర్ వచ్చింది, సో ఫర్ యూజ్ చేసాము. నేను 20 ఏళ్లుగా ఇండియాలో ఉంటున్నాను అంటే కంటిన్యూస్ టెన్స్ ఉంటుంది. ఎన్ని ఇయర్స్ గా? 20 years గా. ఎక్కడ? ఇండియాలో. సో ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ఇండియా డాష్ 20 years. 20 years అనేది నంబర్ కాబట్టి ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ఇండియా ఫర్ 20 years. ఇంకో 5 ఏళ్ళు ఇండియాలోనే ఉంటాను. ఐ విల్ స్టే ఇన్ ఇండియా డాష్ అనదర్ 5 years. అండ్ ఇక్కడ కూడా ఆల్ఫాబెట్స్ లోనే ఉంది, లెటర్స్ లోనే రాశాను కాబట్టి 5 years అన్నా నంబర్ 5 years అన్నా కూడా నంబరే కాబట్టి ఫర్ వస్తుంది. మళ్ళీ సేమ్, ఐ విల్ స్టే ఇన్ ఇండియా ఫర్ అనదర్ 5 years. ఇక్కడ వర్బ్ స్టే, ఆక్సిలరీ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్ ఏంటిది? విల్. సో విల్ యూజ్, హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసాం కాబట్టి ఫ్యూచర్ టెన్స్ లో ఉంటుంది. ఐ స్టడీడ్ ఇంగ్లీష్ ఇన్ అమెరికా డాష్ 2 years. ఇది డైరెక్ట్ గా నంబర్ ఉంది కాబట్టి ఫర్ 2 years ఏ వస్తుంది. నేను అమెరికాలో 2 సంవత్సరాలు ఇంగ్లీష్ చదివాను. ఐ స్టడీడ్ ఇంగ్లీష్ ఇన్ అమెరికా ఫర్ 2 years. నేను దాదాపు 3 నెలలు అక్కడ ఉంటాను. ఐ విల్ బి దేర్ ఫర్ అబౌట్ 3 months. నేను దాదాపు 3 నెలలు అక్కడ ఉంటాను. ఐ విల్ బి దేర్ ఫర్ అబౌట్ 3 months. మాకు పెళ్ళై 25 సంవత్సరాలు అయ్యింది. ఎన్ని సంవత్సరాలు? 25 అంటే నంబర్ ఉంది కాబట్టి ఫర్ వస్తుంది. ఇది ఏ విధంగా రాయాలి? మాకు పెళ్ళై. సో వీ హ్యావ్ బీన్ మ్యారీడ్ ఫర్ 25 years. వీ హ్యావ్ బీన్ మ్యారీడ్ ఫర్ 25 years. సో హీ, షీ, ఇట్, ఎనీ అదర్ నేమ్ వచ్చినప్పుడే హ్యాజ్ వస్తుంది. మిగతా టైంలో హ్యావ్ వస్తుందని చెప్పాను కదా, ఆ వీడియో చూడండి. హ్యాజ్ ఆర్ హ్యావ్ గురించి వీడియో చూడండి. 50 sentences అని ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది. ఇక్కడ హ్యాజ్ బీన్, హ్యావ్ బీన్, హ్యాడ్ బీన్ అన్నాం కదా. హ్యాడ్ అనేది పాస్ట్ టెన్స్ లో ఉంటుంది. హ్యావ్ యొక్క వర్బ్ ఫార్మ్స్ మీకు తెలిసి ఉంటే హ్యావ్ బీన్
హ్యాస్ బీన్ ఇవి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంటాయి. హ్యాడ్ బీన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. హ్యాడ్ అనేది పాస్ట్ కాబట్టి పాస్ట్. హ్యావ్ హ్యాజ్ అనేది ప్రెసెంటే కాబట్టి ప్రెసెంట్. హ్యాజ్ హ్యావ్ వచ్చినప్పుడు అండ్ హ్యాడ్ వచ్చినప్పుడు కూడా వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటుంది. ఆల్రెడీ జరిగిపోయింది సెంటెన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. జరిగిపోయింది అనే సెంటెన్స్ ఉంటే హ్యాడ్ యూజ్ చేయాలి, లేదా హ్యావ్ లేదా హ్యాజ్ యూజ్ చేయాలి. ఇది ఫర్ గురించి. ఇప్పుడు సిన్స్ గురించి నేర్చుకుందాం. సిన్స్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ టైం ఆర్ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం. అంటే సిన్స్ అనేది ఒక చర్య ఎప్పటి నుండి మొదలైందో తెలిపే పదం అన్నమాట. స్టార్టింగ్ పాయింట్ ఆర్ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం. ఫర్ అనేది హౌ లాంగ్. సిన్స్ అనేది వెన్. సిన్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద పాస్ట్ అండ్ ప్రెసెంట్ టెన్స్ బట్ నాట్ ఇన్ ద ఫ్యూచర్ టెన్స్. ఫర్ అనేది పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ టెన్స్ లో యూజ్ చేస్తాము. సిన్స్ ఓన్లీ ఫ్యూచర్ టెన్స్ యూజ్ చేయము. రెండు సేమ్ ఉంటాయి కానీ ఫ్యూచర్ టెన్స్ లో మాత్రం యూజ్ చేయము. ఇది ఒకటే డిఫరెన్స్. నేను 2014 నుండి ఇక్కడ నివసిస్తున్నాను. నేను 2014 నుండి ఇక్కడ నివసిస్తున్నాను. ఐ హావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 2014. నేను 2014 నుండి ఇక్కడ నివసిస్తున్నాను. ముందు తెలుగు సెంటెన్స్ చెప్తున్నాను మీకు ఈజీగా గెస్ చేయాలని. నెక్స్ట్ వీడియో ఓన్లీ మల్టిపుల్ చాయిస్ తోటి సిన్స్ అండ్ ఫర్ కి సంబంధించి వీడియో చేస్తాను. ఆ క్విజ్ అనేది మీరు చేయండి. చేసి ఈ వీడియో చూసిన తర్వాతనే క్విజ్ వీడియో చేయండి. కరెక్ట్ ఆన్సర్స్ చేస్తారు. అండ్ ఎన్ని ఆన్సర్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను. ఆమె 2015, ఆమె 2015 నుంచి ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ డాష్ 2015. ఇక్కడ ఇయర్ నంబర్ వచ్చింది, ఇయర్ నేమ్ అంటే 2015, 20, 10, 1990 ఇవి వస్తే సిన్స్ యూజ్ చేయాలని చెప్పాను కదా. సో షీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ సిన్స్ 2015. మీరు తెలుగులో మీకు అర్థం అవడానికి ఇచ్చాను. ఇంగ్లీష్ ఎగ్జామ్ కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో తెలుగులో ఇవ్వరు కదా. ఫస్ట్ ఇది మీకు ప్రాక్టీస్ అండ్ లెసన్ నేర్చుకుంటున్నారు కాబట్టి తెలుగులో ఇచ్చాను. క్విజ్ లో మాత్రము తెలుగులో ఉండదు, డైరెక్ట్ ఇంగ్లీష్ లోనే ఆన్సర్ చేయాలి. నేను చెప్పిన కీ పాయింట్స్ ట్రిక్స్ గుర్తుంచుకొని ఆన్సర్ చేయండి. నేను ఉదయం 10 గంటల నుండి సైన్స్ చదువుతున్నాను అంటే కంటిన్యూస్ లో ఉంది. సో ఇంగ్ ఫామ్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుంది. ఐ హ్యావ్ ఇక్కడ నేను కాబట్టి ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్. ఐ వచ్చింది కాబట్టి హ్యావ్ ఏ వస్తుంది. ఎందుకంటే ఐ యు వి దేకి హ్యావ్ ఉపయోగించాలని ఇందాక చెప్పాను. అండ్ ఇంకో వీడియో కూడా చూడమని చెప్పాను కదా. ఆ వీడియో చూసిన తర్వాత ఇది చూస్తే ఇంకొంచెం ఎక్కువ అర్థం అవుతుంది. ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ సైన్స్ సిన్స్ 10 AM. ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ సైన్స్ సిన్స్ 10 AM. మధ్యాహ్నం 2 గంటల నుండి వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం 2 గంటల నుండి వర్షం కురుస్తోంది. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ 2 PM. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ 2 PM. హీ షీ ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ యూజ్ చేయాలని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ఇట్ వచ్చింది, వర్షము ఇట్ హ్యాస్ బీన్. ఈ విధంగా ఉంటుంది. ఆమె 2015 నుండి ఉపాధ్యాయురాలు. ఆమె 2015 నుండి ఉపాధ్యాయురాలు. అప్పటి నుండి కాబట్టి స్టార్టింగ్ పాయింటే కదా, స్పెసిఫిక్ టైం అన్నట్టే కదా ఇది. సో షీ హ్యాస్ బీన్ ఏ టీచర్ సిన్స్ 2015. షీ హ్యాస్ బీన్ ఏ టీచర్ సిన్స్ 2015. అతను 9 గంటల నుండి భోజనం చేయలేదు. అతను 9 గంటల నుండి భోజనం చేయలేదు. He hasn't eaten dash 9 o'clock. ఇది డైరెక్ట్ టైం 9 PM 9 o'clock అనేది టైమే కాబట్టి ఫర్ వస్తుంది. He has not eaten since 9 o'clock. ఫర్ రాదు, సిన్స్ వస్తుంది. ఇది టైం చెప్తున్నాం కదా, టైం నేమే కదా. హీ హ్యాస్ నాట్ ఈటెన్ సిన్స్ 9 AM. అతను 9 గంటల నుండి భోజనం చేయలేదు. సిన్సే వస్తుంది, ఫర్ రాదు. ఫర్ 3 hours, ఫర్ 8 hours అంటే ఫర్ ఉంటుంది అందులో. ఎందుకంటే టైం ఎన్ని గంటలో చెప్పాము, ఇక్కడ టైమే చెప్పాము కాబట్టి సిన్స్ వస్తుంది. నేను జనవరి నుండి ఇక్కడ పని చేస్తున్నాను. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ జనవరి. ఎగ్జామ్ లో మల్టిపుల్ చాయిస్ ఉంటుంది కాబట్టి దాన్ని చూసి మీకు హ్యావ్ బీనా, హ్యాడ్ బీనా, వర్కింగ్ ఏంటిదని చెప్పేసి ఈజీగా గుర్తుపట్టొచ్చు. ఇప్పటి వరకు ఏమి చెప్పాము, ఏమి నేర్చుకున్నాము, మొత్తము కీ పాయింట్స్ అనేది చెప్తాను. ట్రిక్స్ ఫర్ అండ్ సిన్స్ ఏది యూజ్ చేయాలో చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో మనం ముందు నుంచి మాట్లాడుకున్నదే. ఫర్ అంటే డ్యూరేషన్ ఆఫ్ టైం, సిన్స్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ టైం. మరి డ్యూరేషన్ ఆఫ్ టైం అంటే ఏంటిది? కాల వ్యవధి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఎన్ని గంటలు ఉంది, ఎన్ని నిమిషాలు ఉన్నది అని చెప్పడానికి ఫర్ యూజ్ చేస్తాము. ఎప్పుడు స్టార్ట్ చేసాము అని చెప్పడానికి సిన్స్ యూజ్ చేస్తాము. అదే నంబర్ వస్తే ఫర్ వస్తుంది. నంబర్ అంటే ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు అన్న కదా. ఈ వీడియో ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు అన్న కాబట్టి అప్పుడు ఫర్ యూజ్ చేయాలి. ఏ టైంకి స్టార్ట్ చేసామో చెప్తే సిన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ 8 hours అంటే ఫర్ 5 days, ఫర్ 6 months,
ఫర్ 5 years. ఇక్కడ నంబర్స్ చెప్పాను కదా, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలని. సో అందుకే ఫర్ యూజ్ చేసాము. దాని నేమ్ చెప్తే ఫర్ 8 hours అన్నాము ఫర్కి. మరి సిన్స్ అయితే 8 AM 9 AM టైం చెప్పాలన్నట్టు, ఏ టైంకో చెప్పాలి. నెల అయితే ఏ నెలనో చెప్పాలి, రోజైతే ఏ రోజో చెప్పాలి. సిన్స్ మండేనా, ట్యూస్డేనా, వెనస్డేనా. ఫర్కి అయితేనేమో 5 days, సిన్స్కి అయితేనేమో మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే ఇలా చెప్పాలి. ఫర్ అయితే 6 months 6 నెలలు. ఇది ఏ నెలను చెప్పాలి, జూనా, జూలైయా, ఆగస్టా, సెప్టెంబరా, నవంబరా, డిసెంబరా, నెల పేరు చెప్పాలి. ఇది సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అని ఫర్కి చెప్పాము, ఏ సంవత్సరము సిన్స్కి చెప్పాలి. మరి మనం ఫర్ని పాస్ట్ టెన్స్లో, ప్రెజెంట్ టెన్స్లో మరియు ఫ్యూచర్ టెన్స్లో యూజ్ చేస్తాం. కానీ సిన్స్ని మాత్రం పాస్ట్ మరియు ప్రెజెంట్ టెన్స్లోనే యూజ్ చేస్తాం, ఫ్యూచర్లో యూజ్ చేయము. ఈ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మీరు డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. అది ఏ టెన్స్లో ఉంది ఎలా అని చూడకుండా కూడా జస్ట్ ఫర్, సిన్స్కి మల్టిపుల్ చాయిస్ తోటి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.